పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకు మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడన్నాయన మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. ప్రభా, మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మ పూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నాను అని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం మీకు వెలుగుల మాలోని లోపల మేము గ్రహించడానికి, అయా తండ్రి, మేము సరి చేసుకుని యోగ్యంగా ప్రభువుల్లో పాలుపంపులు పొందడానికి మీరే కృపనివ్వండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచని, శత్రుకర లయపరచండి. మరి కరెంటు కొరతగా ఉంటుండగా మీరే కృపను అనుగ్రహించండి. ప్రభువా దేవా, ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధతో విని మేలు పొందుటకు సహాయం చేయండి. శత్రువు తీసుకొచ్చి కలవరం అంతటిని మీరు లయపరచమని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్నే స్తుతిస్తూ మీ కలవరి సిలువ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో పోయెను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. చివరిలో నీ దోషము తొలగిపోయెను అనెను అని వ్రాయబడి ఉంది. గమనించండి, పోయెను అనే మాట ఈ వచనములో మనకు కనబడుతూ ఉంది. ఈ సమయంలో ఈ మాటను ఆధారం చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో పోయెను అనే మాట కొన్ని చోట్ల రాయబడినట్లు మనము గమనించవచ్చు. ఈ సమయంలో పోయెను అనే ఈ మాట రాయబడిన 5 సందర్భములను మనం చూద్దాం. మొదటిగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనములో పోయెను అనే మాట వ్రాయబడ్డట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం, నీ దోషము తొలగిపోయెను అనే మాటను. మొదటి మాట ఏంటంటే దోషము తొలగిపోయెను. గమనించండి, మరి ఈ అధ్యాయములో మహాదూతలు ప్రభును గురించి సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి పలుకుతూ వచ్చినప్పుడు మరి యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని అంటూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది అంటే,
ఆ శరాపుల్లో ఒకడు, అంటే ఆ మహాదూతల్లో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని మరి యెషయా దగ్గరకు వచ్చి మరి ఆ నిప్పును అతని యొక్క నోటికి తగిలించినప్పుడు, మరి ఆ నోటికి తగిలించి మరి అతను అంటున్నాడు, ఇది నీ పెదవులు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అని. చూడండి, ఇక్కడ నీ దోషము తొలగిపోయెను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. యెషయా యొక్క దోషము తొలగిపోతూ వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కారణం ఏంది అంటే, తాను మరి ఒప్పుకుంటూ వచ్చాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని ఒప్పుకుంటూ వచ్చాడు. అంటే తనలో ఏ దోషమైతే ఉందో ఆ దోషాన్ని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపముతో హృదయపూర్వకంగా ఒప్పుకున్నవాడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ విధంగా ఒప్పుకున్నాడు గనుక అతని యొక్క దోషము తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన జీవితంలో మరి మనలో ఉన్న దోషములు తొలగిపోవాలి, మనలో ఉన్న పాపాలు తొలగిపోవాలి, మనలో ఉన్నటువంటి అపవిత్రత తొలగిపోవాలి, మనలో ఉన్నటువంటి ప్రభువునకు వ్యతిరేకమైన విధానము తొలగిపోవాలి. ఇవి తొలగిపోవాలి అంటే మరి యెషయా భక్తుని వలె మనము కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నప్పుడు మరి మన యొక్క దోషము తొలగిపోనట్లుగా ప్రభువే కార్యం చేస్తాడు. అంటే మన యొక్క దోషాన్నైనా తొలగించి వేసేవాడుగా ఉంటాడు. ప్రియులారా, ఒప్పుకుని క్షమాపణ కోరుకోవడం అనేది ఎంతో అవసరము. పరిశుద్ధ గ్రంథములో మనము మరి ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా ఉన్న సౌలు జీవితాన్ని పరిశీలించినట్లయితే, మరి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో దేవుడు సమూయేలు ద్వారా సౌలునకు ఒక ఆజ్ఞ ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఏంది అంటే, అమాలేకుల మీదకి వెళ్ళి వారిని పూర్తిగా నిర్మూలన చేయమని దేవుడు సెలవిచ్చాడు. మరి సౌలు తన సైన్యముతో కూడా వెళ్ళాడు. మరి వెళ్ళి పూర్తిగా నిర్మూలన చేయకుండా మరి అమాలేకులు కలిగినటువంటి పశువుల్లో మంచి వాటిని నిర్మూలన చేయకుండా వాటిని ఉంచాడు. సౌలు జనులు కలిసి వాటిని ఉంచారని చెప్పి 9వ వచనములో రాయబడింది. సౌలు జనులు కలిసి పూర్తిగా నిర్మూలన చేయకుండా కొన్నిటిని ఉంచిన వారుగా ఉన్నారు. సమూయేలు వచ్చినప్పుడు మరి సమూయేలు అడుగుతూ ఉన్నప్పుడు ఈ సౌలు ఏం చెప్తున్నా అంటే, జనులే వీటిని తీసుకొచ్చారని చెప్తా ఉన్నాడు. గమనించండి, నేను జనులు కలిసి వీటిని నిర్మూలన చేయకుండా ఉంచామని చెప్పి చెప్పాలి. కానీ ఏం చెప్తున్నాడు 15వ వచనంలో, జనులే వీటిని తీసుకుని వచ్చారని చెప్తా ఉన్నాడు. అంటే సౌలు సరైన విధానంలో తాను చేసినటువంటి తప్పును ఒప్పుకోలేదు, సరైన రీతిలో తాను చేసినటువంటి మరి పాపాన్ని ఒప్పుకోలేదు. అంటే సౌలు జీవితంలో మరి సరైన విధానములో ఒప్పుకునే విధానము లేదు. దాన్ని బట్టి అతడు అంతగా ఆశీర్వదించబడలేకపోయాడు, ఆశీర్వాదకరంగా తాను ఉండలేకపోతా వచ్చాడు. అలాగే మరి సౌలు తర్వాత పరిపాలన చేస్తూ వచ్చినటువంటి దావీదుని మనం చూస్తే, ఇశ్రాయేలులకు 2వ రాజుగా ఉన్న మరి దావీదుని మనం చూసినట్లయితే, మరి దావీదు జీవితంలో చేసినటువంటి పాపాన్ని సరైన విధానంలో ఒప్పుకొనినటువంటి స్థితి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది.
పరిశుద్ధ గ్రంథములో మనము సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనములో, అలాగే సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనములో ఈ వచనాలు మనం చూసినప్పుడు మరి దావీదు ఏం చెప్పినాడు అంటే, నేను పాపము చేసి తిని అని తను ఒప్పుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగే పాపం చేసిన వాడును నేనే అని తను పలికినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే దావీదు పాపాలు చేస్తూ వచ్చాడు. అయితే చేసిన పాపాలను యథార్థంగా మరి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకుని క్షమాపణ కోరుకున్నవాడుగా దావీదున్నాడు. దాన్ని బట్టి దావీదు ఎంతో ఆశీర్వదించబడ్డాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా తాను సిద్ధపరచబడతా వచ్చాడు. పిల్లలు గమనించండి, సరైన విధానములో పాపాన్ని సౌలు ఒప్పుకోలేదు, అంతగా తను ఆశీర్వదించబడలేదు. దావీదు సరైన విధానములో తన యొక్క తప్పులను పాపాలను ఒప్పుకుంటా వచ్చాడు. తాను ఎంతగానో మరి ఆశీర్వదించబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. పిల్లల మన జీవితంలో కూడా మనలో ఏ తప్పులైతే ఉన్నాయో, ఏ లోపాలైతే ఉన్నాయో, ఏ బలహీనతలైతే ఉన్నాయో, మరి వాటన్నిటిని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపముతో ఒప్పుకొని క్షమాపణ కోరుకోవాలి. అంతేకాదు వాటిని మనం విడిచిపెట్టే వారంగా కూడా ఉండాలి. పిల్లల మన జీవితంలో మరి సహజంగా ఉండే తప్పులు పాపాలు ఏంటి అంటే, మనలోనికి కొన్నిసార్లు అపవిత్రత వచ్చేస్తూ ఉంటుంది. ఎలాగూ విన్నారా, మనము పలకూడిన మాటలు పలకటం ద్వారా మనం ఏమైపోతాము, అపవిత్రులమైపోతాం. చూడకూడని వాటిని చూడడం ద్వారా కూడా అపవిత్రులమైపోతాం. చేయకూడని వాటిని చేయటం ద్వారా కూడా అపవిత్రులమైపోతాం. కాబట్టి మన జీవితంలో మరి మాట్లాడకూడని మాటలు మాట్లాడి, చూడకూడని వాటిని చూసి, చేయకూడని వాటిని చేసి అపవిత్రులంగా మనం చేయబడ్డప్పుడు ఏం చేయాలంటే, ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నేను అపవిత్రపరచబడ్డాను, పలకూడని మాటలు పలికి అపవిత్రనైపోయాను, చూడకూడని వాటిని చూసి అపవిత్రనైపోయాను, చేయకూడని వాటిని చేసి అపవిత్రనైపోయాను, ప్రభువా నన్ను క్షమించయ్యా అని ఒప్పుకుని క్షమాపణ కోరుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలా, ఒప్పుకున్నటువంటి ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టాలి. కొంతమంది మరి సినిమా పాటలు పాడేవారుగా ఉంటారు, దేవుని ఎరిగి కూడా. కొంతమంది సినిమా పాటలు వింటూ ఉంటారు, అది కూడా లోపమే. దాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఒకసారి మరి ఒక ఇంటికి వెళితే ఆ ఇంట్లో మరి మందిరానికి వెళ్తున్నటువంటి ఒక సహోదరి ఉంది. అంటే ప్రభుని అంగీకరించి విశ్వాసిగా ఉంది. మన మందిరానికి రాదు కానీ మరి ఆ సహోదరి పని చేసుకుంటా ఉంది. పక్కనే ఫోన్లో సినిమా పాటలు పెట్టేసి ఆ పాటలు వింటూ ఉంది, వింటూ పని చేస్తూ ఉంది. వింటున్నారా? ఏ పాటలు? సినిమా పాటలు వింటూ పని చేసుకుంటా ఉంది. విశ్వాసిగా దేవుని పాటలు వింటూ పని చేసుకుంటే అది ఆశీర్వాదం. కానీ సినిమా పాటలు పెట్టుకుని వింటూ మరి పని చేసుకుంటా ఉంది. గమనించండి, ఇలాంటి లోపాలు మనలో ఉన్నప్పుడు వాటిని మనం ఒప్పుకొని వాటి విషయమే క్షమాపణ కోరుకొని వాటిని విడిచిపెట్టే వారంగా ఉండాలి. కొంతమంది మరి డ్రామాలు వేస్తున్నారంటే విశ్వాసులుగా ఉండి వెళ్ళిపోతారు ఆ డ్రామాలు చూడడానికి. డ్యాన్సులు జరుగుతుంటే డ్యాన్సుల దగ్గర కూడా పోతారు కొంతమంది. ఇవన్నీ ఏంది? అల్లరితో కూడిన ఆటపాటలు. కొన్ని సంవత్సరాల క్రితము మరి సువార్త చేసుకుంటూ ఒక వీధికి వెళ్ళాం.
ఒకసారి కొంచెం తక్కువ పెట్టు. హలో, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలు. ఒకసారి సువార్త చేస్తూ ఒక వీధిలోకి వెళ్ళాము. అక్కడ సువార్త చెప్పడానికి ఆరంభించి సువార్త చెప్తా ఉన్నాం. అయితే ఆ వీధిలో ఇల్లున్నాయి. మరి ఇళ్ళలో మనుషులు ఎవరు లేరు, బయట లేరు, ఇళ్ళల్లో కూడా లేరు. ఇంకొకటి ఏంటంటే ఆ వీధిలో విశ్వాసులు ఉన్నారు, కానీ ఎవ్వరూ ఆ వీధిలో కనబడలేదు. ఎందుకు కనబడలేదు ఏందని చెప్పి ఆలోచన చేస్తే ఆ పక్క వీధిలో ఆ రోజు ఫంక్షన్ జరిగింది. సాయంకాలం మరి టేబుల్ కాడ పెట్టేసి బాక్స్ పెట్టేసి సినిమా పాటలు పెట్టి జనులందరూ కూడా అక్కడ కూడున్నారు. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతూ ఉందన్నమాట. అందరూ అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు? డ్యాన్స్ ప్రోగ్రాం దగ్గర ఉన్నారు. ఆ సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు వేస్తూ ఉంటే మరి వీళ్ళందరూ కూడా పోయి కూర్చొని నుంచొని ఆ డ్యాన్స్ చూస్తూ ఉన్నారు. చూడండి, విశ్వాసులు మరి అలాంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో కనబడకూడదు. ఈ వీధిలో ఉన్న మరి విశ్వాసులు అందరూ కూడా ఆ డ్యాన్స్ ప్రోగ్రాం దగ్గర ఉన్నారు. ఈ ప్రోగ్రాం దగ్గర ఎవరు లేరు. ఏ ప్రోగ్రాం? ఈ సువార్త ప్రోగ్రాం దగ్గర ఎవరు లేరు. అందరు ఎక్కడ ఉన్నారు? డ్యాన్స్ ప్రోగ్రాం దగ్గరే ఉన్నారు. చూడండి, ఈ సువార్త వినేవాళ్ళు ఎవరు లేరు. ఆ డ్యాన్సులు చూసేవాళ్ళు, ఆ డ్యాన్స్ చేస్తున్నప్పుడు పెట్టిన పాటలు వినేవాళ్ళు మాత్రము మరి చాలా గుంపు ఉందన్నమాట అక్కడ. చూడండి, వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమనంటే రూతు గ్రంథంలో మరి రూతు బోయా చెప్పాడు, నీవు వేరొక పొలములో కనబడకూడదు అని. గమనించండి, వేరొక పొలములో నీవు కనబడకుండుట మంచిది అన్నాడు. అంటే ఈ పొలంలోనే ఉండు, వేరొక పొలంలో నీవు కనబడొద్దు. అంటే ఈ మాట అర్థమైంది. వేరొక పొలం అంటే సాతాను పొలం. డ్యాన్సులు జరుగుతున్నాయి కదా, అది సాతాను పొలం అన్నమాట. ఇప్పుడు సాతాను పొలములో ఎవరు కనపడకూడదు? విశ్వాసి కనపడకూడదు. సాతాను పొలములో అంటే సాతానుకు సంబంధించినటువంటి అల్లరితో కూడినటువంటి ఆటపాట జరుగుతున్నటువంటి స్థలములో విశ్వాసులు ఉండకూడదు. అక్కడ కనపడతారు, మరలా దేవుని పొలంలో కూడా కనపడతారు. దేవుని పొలములో చేరి మరి దేవుని స్తుతిస్తారు, దేవుణ్ణి పాటల ద్వారా గణపరుస్తారు. గమనించండి, విశ్వాసంగా రెండు స్థలాల్లో ఉండకూడదు. మనం దేవుని పొలములోనే అంటే దేవుని యొక్క సన్నిధిలోనే ఉండాలి. సాతాను యొక్క పొలములో మనం కనబడకూడదు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు జరిగే ఆ స్థలాల్లో మనం ఏమాత్రం కూడా కనబడకూడదు. ఎక్కడైనా కానీ డ్రామాలు జరుగుతున్నా, డ్యాన్స్ ప్రోగ్రాలు జరుగుతున్నా విశ్వాసులుగా ఎవరే కానీ అక్కడ నిలవబడి ఆ డ్యాన్సులు చూడడం కానీ ఆ డ్రామాలు చూడడం కానీ చేయకూడదు. వాటికి దూరంగా ఉండాలి. అలాంటి కార్యాలు చేయడం అనేది మరి పాపమే. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు జరుగుతున్నప్పుడు ఒక విశ్వాసి అక్కడ ఉండి వాడిని చూడడం అనేది దేవునికి విరోధమైన కార్యమే. అలాంటి మరి లోపం ఏదైనా ఉంటే మరి దాన్ని కూడా ఒప్పుకొని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. ఒక ఊర్లో ఒక విశ్వాసైన సహోదరి ఉంది. మరి చాలా ఆత్మీయంగా ఉంటుంది ఆమె. ఒకసారి మరి పెళ్లి జరుగుతూ ఉంది ఊర్లో. భోజనానికి వెళ్ళింది ఆమె. భోజనానికి వెళ్తే అక్కడ అందరూ భోజనం చేస్తూ ఉన్నారు. అయితే సినిమా పాటలు పెట్టున్నాయి. బాగా సౌండ్ పెట్టేసి సినిమా పాటలు పెట్టి ఆ పాటలు వింటూ భోజనాలు చేస్తూ ఉన్నారు. ఆ సినిమా పాటలు మరి అక్కడ వినబడుతునేసరికి ఆ సహోదరికి అక్కడ ఉండాలి అంటే ఏమాత్రం ఇష్టం కలగటం లేదు. కాబట్టి ఏం చేసిందంటే భోజనం కూడా చేయకుండా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది. చూడండి, సినిమా పాటలు
అక్కడ వినపడుతున్నాయని చెప్పి అక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు. ప్రియులారా, అలాంటి విధానములో మనము ప్రత్యేకత కలిగి జీవించాలి. గమనించండి, వాక్యం మనం చూస్తా ఉంటున్నాం. నీ దోషము తొలగిపోయెను అనే మాటను. యెషయా భక్తుని యొక్క దోషము తొలగిపోతా వచ్చింది. కారణం ఏందంటే, తాను ప్రభు సన్నిధిలో తన దోషాన్ని ఒప్పుకున్నాడు సరైన విధానములో. అలాగే మనం కూడా మన దోషములను, మన పాపములను, మనలోని లోపాలని యథార్థంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, క్షమాపణ కోరుకొని వాటిని విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఒప్పుకొని క్షమాపణ కోరుతామో, మన దోషము తొలగిపోనట్లుగా ప్రభువు చేస్తాడు. మరి ఒప్పుకున్నటువంటి ఆ యొక్క దోషాలను మనం ఏం చేయాలంటే విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. గమనించండి, మొదటి మాట ఏందంటే దోషము తొలగిపోవుట. దోషము తొలగిపోయెను అనే మాటను మనం చూస్తున్నాం. దోషం తొలగిపోవాలంటే ఏం చేయాలా? దోషములను ఒప్పుకొని క్షమాపణ కోరుకునే వారంగా ఉండాలి. రెండో మాట మనం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథం 10:21. జనులందరూ మక్కేదా యందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలులకు విరోధంగా ఒక మాటైన ఆటుటకు ఎవనికిని గుండె చాలకపోయెను. చూడండి, ఇక్కడ పోయెను అనే పదాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏం రాయబడిందంటే ఎవనికిని గుండె చాలకపోయెను అని రాయబడింది. ఎవనికిని గుండె చాలకపోయెను. గమనించండి, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు విరోధంగా మరి ఎవరైతే ఉన్నారో వారిలో ఎవనికిని ఇశ్రాయేలుకు విరోధంగా ఒక మాటైన పలకడానికి గుండె చాలకపోయినని చెప్పి ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలుకు విరోధంగా ఒక్క మాటైన పలకడానికి శత్రువులకు గుండె చాలలేదు. అంటే శత్రువులు ఎంతో భయపడతా వచ్చారు. ఇశ్రాయేలుకు విరోధంగా మాట్లాడాలన్నా, ఇశ్రాయేలుకు విరోధంగా ఏదైనా కార్యం చేయాలన్నా ఎంతో భయపడతా వచ్చారు. ఒక్క మాట కూడా విరోధంగా మాట్లాడడానికి వారికి గుండె చాలకపోయినని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. ఇలా రెండో మాట ఏంటంటే మరి గుండె చాలకపోయెను. శత్రువులకు మరి దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడడానికి గుండె చాలకపోయినని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంతగా శత్రువులు దేవుని ప్రజలంటే భయపడతా వచ్చారు. దానికి కారణం ఏంది అంటే మనం గమనించవచ్చు, ఈ అధ్యాయంలో మరి యెహోషువలో ఉన్న ఒక శ్రేష్టమైనటువంటి అనుభవము. ఆ అనుభవం ఏంది అంటే మరి మనం చూస్తున్నాం ఈ అధ్యాయంలో 19వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు. ఇక్కడేం రాయబడింది? యెహోషువ అంటున్నాడు ప్రజలతో, మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు అని. గమనించండి, శత్రువులకు గుండె చాలకపోయేను అని చెప్పి మరి 21వ వచనములో రాయబడింది. 19వ వచనం మనం ఏం చూస్తున్నామంటే యెహోషువ అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు అని. ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే యెహోషువ నేను, నా వలన, నన్ను బట్టి అనే మాటలు పలకటం లేదు. ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా శత్రువును మీ చేతికి అప్పగించాడు అంటున్నాడు. అంటే దేవుడు అంటున్నాడు కానీ నేను అని చెప్పి తాను అనడం లేదు. అంటే నన్ను బట్టి శత్రువులపై మీరు విజయాన్ని పొందారు, నా ద్వారానే శత్రువులు మీరు జయించగలిగారు, నా వల్లనే శత్రువులను మీరు ఓడించగలిగారని చెప్పి తను అంటలేదు. ఏమంటున్నాడు?
మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించాడు అని చెప్తున్నాడు. అంటే నేను, నా వలన, నన్ను బట్టి అనే మాటలు ఉపయోగించడం లేదు. దేవుడు, దేవుని ద్వారా, దేవుని బట్టే అనే మాటనే తాను పలుకుతా ఉన్నాడు. ప్రియులారా చూడండి, ఆ విధంగా తాను మరి ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దాని ద్వారానే శత్రువుడికి ఏం కలుగుతా వచ్చిందంటే భయం కలుగుతా వచ్చింది దేవుని ప్రజలంటే. అంటే మన జీవితంలో ఈ అనుభవం మనలో ఉన్నప్పుడు నేను కాదు, నా వలన కాదు, నన్ను బట్టి కాదు, దేవుడే, దేవుని వలనే, దేవుని బట్టే అని మనం పలికినప్పుడు, అనే అనుభవం మనం ఉన్నప్పుడు మరి మనమంటే శత్రువు భయపడతాడు. మనకు విరోధంగా ఒక్క మాటైనా పలకడానికి శత్రువు గుండె చాలదు. అలాంటి విధానంలో శత్రువును దేవుడు అణిచివేస్తాడు. కాబట్టి మన జీవితంలో మరి నేను, నాది, నా వలన, నన్ను బట్టి అనే విధానంలో ఉండకుండా దేవుడు, దేవుని వలన, దేవుని బట్టి అని చెప్పి మనం పలికే వారంగా ఉండాలి. అంటే మనము ఏదైనా చేసినప్పుడు దేవుని కొరకు, మరి దేవుని కొరకు మనం ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాలంటే, దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి నేను చేయగలిగాను. దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలిగాను అని చెప్పాలి. అలా కాకుండా దేవుని పక్కన పెట్టేసి నేనిచ్చాను, నా వలన అయింది, నేను చేశాను అనే విధానం అనేది మనలో ఉండకూడదు. వాక్యంలో మనం చూస్తే మరి యేసేపు జీవితంలో కూడా ఇదే అనుభవం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఆది కాండములో 41:16లో మనం చూస్తే ఫరో కలలు గన్నప్పుడు ఆ కలల యొక్క భావాలు తెలియజేయడానికి యోసేపు ఫరో దగ్గరికి తీసుకురాబడ్డాడు. అప్పుడు యోసేపు ఏమంటున్నాడంటే, నా వలన కాదు, దేవుడే అంటున్నాడు. యోసేపు ఏమంటున్నాడు? నా వలన కాదు, దేవుడే అంటున్నాడు. చూడండి, నా వలన కాదు అని పలుకుతా ఉన్నాడు, దేవుడే అని పలుకుతా ఉన్నాడు. కాబట్టి ఈ అనుభవం అతనిలో ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఈ అనుభవం ఆరంభం నుంచి అతనిలో ఉంది. కాబట్టి దేవుడు అతన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు. రాజు తర్వాత అధికారిగా యోసేపు చేయబడ్డాడు. ఇప్పుడు మరి యోసేపునకు వ్యతిరేకంగా కార్యాలు జరిగించినటువంటి వారు మరి యోసేపు దగ్గరకు వచ్చి ఏం చేస్తా ఉన్నారు? నమస్కారం చేస్తా వచ్చారు. తన సహోదరులు తనకు వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేశారు. వీళ్ళు యోసేపు దగ్గరకు వచ్చి ఏం చేశారు? నమస్కారం చేస్తా వచ్చారు. అలాగే పోతీఫరు భార్య కూడా గమనించండి, మరి లేనిపోని నింద యోసేపు మీద మోపి మరి చెరసాలలో వేయబడ్డానికి కారకులవుతా వచ్చింది. మరి యోసేపు ఆ ఉన్నతమైన స్థాయికి ఎదిగినప్పుడు మరి ఆమె కూడా ఎంతో భయపడి ఉంటుంది యోసేపు అంటే. గమనించండి, యోసేపునకు విరోధులు ఎవరైతే ఉన్నారో వారెంతో భయపడ్డారు యోసేపు అంటే. అంతగా దేవుడు అతన్ని హెచ్చిస్తా వచ్చాడు. కారణం ఏంది అంటే, నా వలన కాదు, దేవుడే అని మరి దేవుణ్ణి ముందుంచాడు తాను. ఇప్పుడు తన జీవితంలో నా వలన అవుతుంది, నేను శక్తిమంతుణ్ణి, నేను జ్ఞానిని, నేను బలవంతుని చెప్పి అనుకోలేదు తాను. దేవుడే, దేవుని ద్వారానే, దేవుని వల్లనే అవుతుంది అని అనుభవంలో తను ఉంటా వచ్చాడు. ప్రియులారా మనం కూడా నేను, నాది, నా వలన అని పలికే వారంగా ఉండక, దేవుడు, దేవుని ద్వారా, దేవుని వలన పలికే వారంగా మనము ఉండాలి. అలా ఉన్నప్పుడు శత్రువు మరి మనమంటే భయపడతాడు. మరి శత్రువుకి ఎంతగానో వణుకు పుడుతుంది. శత్రువుపై మనం ఎంతో మరి విజయాన్ని పొందుకునే వారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, శత్రువులు మరి ఇశ్రాయేలుకు విరోధంగా ఒక్క మాటైనా పలకడానికి వారికి గుండె చాలకపోయినని చెప్పి రాయబడి ఉంది. అంతగా శత్రువులు భయపడ్డారు.
కారణం ఏంటి అంటే మరి నేను కాదు, యెహోవాయే దేవుడే అని చెప్పి యెహోషువ పలికిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి ఈ అనుభవంలో ఉండాలి. ఈ అనుభవంలో ఉండాలి. నేను కాదు, నా వలన కాదు, దేవుడే, దేవుని ద్వారానే అవుతుంది అని మనల్ని మనం తగ్గించుకుని దేవుని హెచ్చించే అనుభవంలో మనం కొనసాగినప్పుడు ఈ విధమైన విధానంలో శత్రు విషయమై దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అంటే శత్రువును అణిచివేస్తాడు. మరి శత్రువు భయపడే విధంగా దేవుడు కార్యం జరిగించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ అనుభవంలో మనం కొనసాగే వారంగా ఉండాలి. మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయము 21వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 32:21. యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. ఇక్కడ కూడా పోయెను అనే పదాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా ఏం రాయబడింది? పోయెను అని రాయబడింది. గమనించండి, మరి అష్షూరు రాజు తన సైన్యముతో కూడా యోధా దేశం మీదకి వచ్చాడు, నష్టపరచడానికి వచ్చాడు. మరి ఆ యోధా రాజ్యములో ఉన్న వారిని లోపరుచుకోవడానికి వచ్చాడు. అయితే మరి దేవుడు ఒక దూతను అష్షూరు రాజు సైన్యములకు పంపాడు. ఆ దూత ఆ సైన్యంలో ఉన్న 185,000 మందిని హతము చేశాడు. అప్పుడు ఆ అష్షూరు రాజు తన సైన్యములు అంతమంది చనిపోయేసరికి సిగ్గునొందిన వాడై తన దేశానికి తిరిగిపోయాడు. హానిచ్చడానికి వచ్చాడు, కానీ సిగ్గునొంది తిరిగిపోయాడు. ఆ విధంగా శత్రువు తిరిగిపోయినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. శత్రువు సిగ్గునొందిన వాడై తిరిగిపోయినట్లుగా వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. దీనికి కారణం ఏంది అంటే గమనించండి, మరి హిజ్కియా రాజు దేవునికి చేయవలసిన విధానములో ప్రార్థన చేశాడు కాబట్టి, హిజ్కియా రాజు మరి ఈ సందర్భంలో దేవునికి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. మరి ప్రార్థన చేసినటువంటి ఈ యొక్క రాజు గమనించండి, మరి చేయవలసినటువంటి ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. ఎలా చేశాడు అంటే ప్రార్థన వాక్యం మనం చూడవచ్చు. మరి ఇదే సందర్భము రాజు 2వ గ్రంథం 19వ అధ్యాయం రాయబడింది. అక్కడ 15వ వచనములో ఈ యొక్క హిజ్కియా రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో దేవుణ్ణి ఎంతగానో హెచ్చిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఎంతగానో పొగుడుతూ ఉన్నాడు, దేవుని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి గొప్ప చేస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని హెచ్చిస్తూ దేవునికి ప్రార్థన చేశాడు. గమనించండి, మనము ప్రార్థన చేయవలసిన విధానాల్లో ఇది ఒకటి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుణ్ణి ఏం చేయాలా? ఘనపరచాలి, దేవుణ్ణి హెచ్చించాలి, దేవుణ్ణి పొగడాలి, దేవుని గొప్ప చేసే వారంగా ఉండాలి. హిజ్కియా అలా చేస్తూ వచ్చాడు. అలాగే మనం గమనించవచ్చు, మరి దినవృత్తాంతం 2వ గ్రంథములో 32వ అధ్యాయము 7-8 వచనాల్లో మరి హిజ్కియా కొన్ని మాటలు పలికినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ మాటలు మనం గమనించినప్పుడు హిజ్కియాకు దేవుని మీద విశ్వాసం ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. హిజ్కియాకు దేవుని మీద ఏముంది? విశ్వాసం ఉంది. దేవుని మీద విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. మరి 7-8 వచనాల్లో మనం ఆ సంగతి చూస్తున్నాం. మరి 20వ వచనములో తాను ప్రార్థన చేసినట్లుగా రాయబడింది. అంటే దేవుని మీద విశ్వాసం కలిగిన వాడుగా ఉండి దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. విశ్వాసముతో కూడిన ప్రార్థన అతనిలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. గమనించండి, ఇది కూడా మరి ప్రార్థన చేయవలసిన విధానములో ఒక విధానం. ఎలా చేయాలా? విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. గమనించండి, మరి దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని హెచ్చిస్తూ దేవునికి ప్రార్థన చేయాలి. అలాగే విశ్వాసము కలిగి దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి.
మరి ఈ 2 విధాలుగా హిజ్కియా ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంటే ప్రార్థన చేయవలసిన విధానములో తాను ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. వాక్యంలో ప్రార్థన చేయవలసిన విధానంలో ప్రార్థన చేసిన ఇంకా కొంతమందిని మనం చూడవచ్చు. వాళ్ళెవరంటే దావీదు. సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనములో మరి దావీదు ప్రార్థన చేస్తూ వచ్చినట్లు రాయబడింది. ఎలా ప్రార్థన చేశాడంటే తను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎలా ప్రార్థన చేశాడు? తను తాను తగ్గించుకున్నాడు. అంటే ప్రార్థనలో మనల్ని మనం తగ్గించుకుని ప్రభువునకు ప్రార్థన చేయాలి. అలాగే ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చూస్తే యాకోబు అక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినట్టు మనం చూడవచ్చు. మరి తాను ఎట్లా ప్రార్థన చేశాడంటే దేవుడు తనకు చేసిన వాగ్దానాల్ని మరి దేవునికి జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాల్ని దేవునికి జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, మరి నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను నీకు తోడయుండి మేలు చేస్తానని నాతో చెప్పావు కదా, నాకు ఇప్పుడు ఆపదొచ్చింది, నాకు సహాయం చేయమని దేవుని అడుగుతున్నాడు. చూడండి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అలాగే మరి యెహోషాపాతు రాజు కూడా ప్రార్థన చేయవలసిన విధానంలో ప్రార్థన చేసినట్లుగా మనము గమనించవచ్చు. దినవృత్తాంతం 2వ గ్రంథము మరి 18వ అధ్యాయములో దాదాపుగా 31వ వచనం అనుకుంటా. అక్కడ తను ప్రార్థన చేస్తా వచ్చాడు. ఎట్లా ప్రార్థన చేస్తుంటాడంటే మరి తాను దేవుని మాట వినకుండా యుద్ధానికి వచ్చాడు. అంటే అవిధేయుడుగా తానున్నాడు. తన అవిధేయతను ఒప్పుకొని ప్రార్థన చేసిన వాడుగా ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది. ప్రియులారా, మన జీవితంలో మరి మన లోపాలను ఒప్పుకుని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. గమనించండి, హాని చేయడానికి వచ్చిన శత్రువు సిగ్గునొంది తిరిగిపోయిన వాడుగా ఉన్నాడు, ఏ హాని చేయకుండా. కారణం ఏంటంటే హిజ్కియా చేయవలసిన విధానంలో ప్రార్థన చేశాడు కాబట్టి. మనం కూడా మరి చేయవలసిన విధానంలో ప్రార్థన చేస్తే మనపై దాడి చేస్తున్న శత్రువు అపవాది సమూహము సిగ్గునొంది తిరిగిపోయే విధంగా ప్రభు కార్యం చేస్తాడు. కాబట్టి మనము చేయవలసిన విధానంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవలసిన విధానాలు మనం చూస్తూ వచ్చాం. ఎలా ప్రార్థన చేయాలి? దేవుని హెచ్చిస్తూ దేవుని గణపరుస్తూ ప్రార్థన చేయాలి. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అలాగే మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను ఆధారం చేసుకుని మనం ప్రార్థన చేయాలి. అంటే పరిశుద్ధ గ్రంథములోని వాగ్దానాలను ఆధారం చేసుకుని మనం ప్రార్థన చేయాలి. మనలోని లోపాలని ఒప్పుకొని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇలా మనం ప్రార్థన చేస్తే మరి ఈ ప్రార్థన ద్వారా శత్రువు సిగ్గుపరచబడి మన యొద్ద నుంచి తిరిగిపోయేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి విధానంలో ప్రార్థన చేస్తున్నామా? మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి విధానం మనం ప్రార్థన చేసే వారంగా ఉన్నప్పుడు శత్రువు తిరిగిపోనట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అలాగే 4వ మాట మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 16:18. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనం. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక సౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యంతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. చూడండి, ఇక్కడ కూడా పోయెను అనే పదము వ్రాయబడి ఉంది. ఇక్కడ దెయ్యము వదిలిపోయెను అని రాయబడ్డట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఏం పోయింది? దెయ్యము వదిలిపోయింది. గమనించండి, మరి పౌలు యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించినప్పుడు ఒక ఆమెకు పట్టినటువంటి దెయ్యం వదిలిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దెయ్యం వదిలిపోయేనని ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, మరి మన జీవితంలో కొన్ని సమస్యలు మనకుంటా ఉన్నాయి, అవి వదిలిపోవాలి. కొన్ని బాధలు మనకుంటున్నాయి, అవి వదిలిపోవాలి. కొన్ని ఇబ్బందులు మనకుంటున్నాయి, అవి వదిలిపోవాలి. కొన్ని అనారోగ్య సమస్యలు మనకుంటున్నాయి, అవి కూడా వదిలిపోవాలి. మరి ఇవన్నీ వదిలిపోవాలి అంటే మనం ఏం చేయాలి?
ఇక్కడ పౌలు ఆజ్ఞాపించినప్పుడు దెయ్యం వదిలిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కారణం ఏంది అంటే పౌలు జీవితంలో మరి తాను ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే మరి ఈ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూడవచ్చు. ఆ దెయ్యమే పౌలుతో ఉన్నవారిని గురించి చెప్తా ఉంది. ఏమనంటే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు అని. చూడండి, పౌలు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని దాసుడు. దేవుని దాసుడికి ఏం చేస్తున్నాడు? రక్షణ మార్గాన్ని ప్రచురించేవాడుగా ఉన్నాడు. దీని అర్థం ఏందంటే పౌలు దేవుని దాసుడుగా ఉండి దేవుని పని చేస్తా ఉన్నాడు. దేవుని దాసుడుగా ఉండి తనకు దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని నమ్మకంగా ఆసక్తిగా చేసేవాడుగా తానున్నాడు. అతని ద్వారా ఏమైంది అంటే దయ్యం వదిలిపోతా వచ్చింది. ప్రియులారా, మన జీవితంలో మనల్ని మన కుటుంబాలని పట్టి పీడిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వదిలిపోవాలి అంటే మనం కూడా పౌలు వలె ఆయనకు దాసులంగా ఉండి ఆయన యొక్క పని మనం చేయాలి. ఆయన కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి. ఆయన మనకు ఏ పని అయితే అప్పగించాడో దాన్ని మనం జరిగించే వారంగా ఉండాలి. ఆయనకు దాసులంగా ఉండి ఆయన పని చేసే వారంగా ఉండాలి. ప్రియులారా, మన జీవితంలో ఆయనకు దాసులంగా ఉండి మరి ఆయన పని చేసే విషయంలో చాలాసార్లు తప్పిపోయే వారంగా ఉంటాం. గమనించండి, మరి ఒక సంఘములో ఒక సహోదరుడు ఉన్నాడు. మరి ఆ సహోదరుడు అక్కడున్న దైవ సేవకునికి ఏం చెప్తాడంటే, అన్న, మందిరములో ఎవ్వరు చేయని పని ఉంటుంది కదా, ఆ పని నాకు చెప్పు, నేను చేస్తానంటాడు. ఏంది ఆ పని? ఆ? బాగా బాత్రూమ్స్ బాగా మరి గలీజ్గా ఉంటాయి కదా, మరి అశుభ్రంగా ఉన్నప్పుడు కడగడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటి పనులు ఏమైనా ఉంటే నాకు చెప్పు, నేను చేస్తానంటాడు. అట్లనే చేస్తాడు ఆయన. ఒక సంఘంలో ఒక సహోదరి ఉంది, వృద్ధురాలు. మరి ఆమె యొక్క తీర్మానం ఏంది అంటే, చనిపోయే దాన్ని దేవుడు నన్ను బ్రతికించాడు. మరి కాబట్టి నేను ప్రతిరోజు మందిరానికి వెళ్ళి మందిరం యొక్క ఆవరణం అంతా ఊడవాలని చెప్పి ఆమె తీర్మానం చేసుకుని ప్రతిరోజు మందిరానికి వెళ్తుంది. వెళ్ళి మందిరం ఆవరణం అంతా కూడా శుభ్రంగా ఊడ్చేస్తానమాట. ఉదయాన్నే వెళ్ళిపోయి ప్రతిరోజు ఉదయము సాయంకాలం కూడా మరి మందిరానికి వెళ్ళడము, మందిరం యొక్క ఆవరణం అంతా శుభ్రంగా ఊడవడం, అదే ఆమె పని. నమ్మకంగా చేస్తుంది. ప్రియులారా, గమనించండి, కొన్ని సార్లు మన కళ్ళ ముందు పనులున్నా కూడా మరి మనకు గ్రహింపు ఉండదు. ఈ పని నేను చేయాలా, ఈ పని మరి దేవుడు నా కొరకు చూపిస్తా ఉన్నాడనే ఆలోచన ఉండదు. గమనించండి, మరి గత శుక్రవారము 15 గంటల ఉపవాస ప్రార్థన కూడిక జరిగింది కదా. మరి కొద్దిమంది వచ్చారు, ప్రార్థనకి వచ్చారు, మందిరంలో ప్రార్థన చేశారు, తిరిగి వెళ్ళారు. మరి ఆ రోజు మందిరం ముందు రోడ్డు మరి ఓడవలేదు. మరి బొళ్ళన్నీ పడి చాలా అసభ్యంగా కనపడతా ఉంది. రోడ్డు అంత మంచిగా లేదు. మరి కొంతమంది వచ్చారు, వెళ్ళారు, కానీ మరి మందిరం ముందు రోడ్డు సరిగా లేదు కదా, దీన్ని ఊడుద్దాము అనే ఆలోచన ఎవ్వరికి కూడా రాలేదు. వచ్చారు, అలాగే వెళ్ళిపోయారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ. ఆ తర్వాత శనివారం మధ్యాహ్నము మరి సీపురు తీసుకుని మరి ఆ రోడ్డు అంతా శుభ్రంగా ఊడవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. గమనించండి, మరి దేవుని యొక్క ఇంటికి మనం వచ్చినప్పుడు దేవుని ఇంటిలో నేను చేయవలసిన పని ఏదైనా ఉందా అనే ఆలోచన గ్రహింపు కలిగిన వారమై ఏదైనా ఆ పని ఉంటే మనం ఏం చేయాలా? చేయాలా? ఎవరైనా గమనించండి, పౌలు ఏం చేస్తా ఉన్నాడు? దేవునికి దాసుడుగా ఉండి దేవుడు తనకి ఏ పని అయితే అప్పగించిన ఆ పని చేస్తా ఉన్నాడు. అలాగే మనం దేవునికి దాసులంగా ఉండి దేవుని పనులు చేయాలా, దేవుని కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలా, దేవుని కొరకు మరి పనిచేసే వారంగా ఉండాలా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే
మరి మనల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిపోతాయి. అంటే దేవుని కొరకు మనం చేయవలసిన పనులు నమ్మకంగా, శ్రద్ధగా, ఆసక్తిగా మనం చేస్తే మందిరంలో ఉండే ఈ పనులు మాత్రమే కాదు. వాక్యం చదువుకోవడం అంటే, ప్రార్థన చేసుకోవడం అంటే, ప్రభువును స్తుతించడం అంటే, ప్రభువుని గురించిన పాటలు పాడడం అంటే ఇవి కూడా దేవుని పనులే. ఇవన్నీ మనం చేయాలి. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మనల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిపోతాయి. గమనించండి. మరి వదిలిపోవాలంటే, సమస్యలు వదిలిపోవాలంటే మనము దేవుని కొరకు పనిచేసే వారంగా ఉండాలి. దేవుని కొరకు పనివారంగా మనం ఉండాలి. పౌలు పనిచేశాడు కాబట్టి ఏం జరిగిందంటే, ఆ దెయ్యాన్ని తను వెళ్ళగొట్టగలుగుతా వచ్చాడు. ఆ దెయ్యము వదిలిపోయినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. అలాగే చివరిగా ఐదోదిగా ఇంకొక మాట మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 24, 25 వచనం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 25 వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయెల్‌ని విడిచిపోయెను. ఇక్కడ కూడా పోయెను అనే మాట రాయబడింది. ఇక్కడ ఏం పోయింది అంటే తెగులు విడిచిపోయెనని చెప్పి రాయబడింది. ఇశ్రాయేలు మధ్యలో ఏముంది? తెగులు ఉంది. ఆ తెగులు వారిని విడిచిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పిల్లలు గమనించండి. అలాగే మన జీవితంలో మరి కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు మనకుంటాయి. అవి ఏం కావాలా? మనం విడిచిపోవాలి. అయితే ఇక్కడ తెగులు విడిచిపోయినట్లుగా రాయబడి ఉంది. దేన్ని బట్టి ఆ తెగులు విడిచిపోయిందంటే, దావీదు దేవుడు చెప్పింది చేయుటను బట్టి. అంటే దేవునికి లోబడుటను బట్టి. విధేయత ద్వారా ఆ తెగులు విడిచిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. వాక్యములో మరి ఇదే అధ్యాయం 18, 19 వచనాల్లో చూస్తే గాదు ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు చెప్పాడు, నీవు అరౌనా కళ్ళం దగ్గరికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి బల్లర్పించమని. కాబట్టి దావీదు ఏం చేశాడంటే మరి వెళ్ళాడు దేవుడు చెప్పిన మాట ప్రకారం. వెళ్ళి అరౌనా కళ్ళము దగ్గర బలిపీఠం కట్టాడు. దేవునికి బలులు అర్పించాడు. అప్పుడు ఏమైంది? ఆ ఇశ్రాయేలు మధ్యలో ఉన్న తెగులు వారిని విడిచిపోయింది. ప్రియులారా, దేవుని మాటకు లోబట్టం ద్వారా ఉన్న సమస్య వారిని విడిచిపోయినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే మన జీవితంలో దేవుని మాటలకు లోబడితే, దేవుడు చెప్పింది మనం చేసే వారంగా ఉంటే, మనకి ఏ బాధ అయితే ఉందో అది మనల్ని విడిచిపోతుంది. మనకి ఏ సమస్య అయితే ఉందో అది మనల్ని విడిచిపోతుంది. ఏ కష్టమైతే మనకుందో అది మనల్ని విడిచిపోతుంది. ప్రియులారా, మనము దేవునికి లోబడితే మనను మరి ఇబ్బంది పరిచేవి మనల్ని విడిచిపోతాయి. కాబట్టి మనము మరి దేవునికి లోబడే వారంగా ఉండాలి. లోబడే వారంగా ఉన్నప్పుడు మనకున్న సమస్యలు మనల్ని విడిచిపోతాయి. అలాగే వాక్యంలో ఆదికాండం 35వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ మరి యాకోబునకు దేవుడు చెప్పాడు. ఏమని? బేతేలుకెళ్ళి అక్కడ బలిపీఠం కట్టమని, బల్లర్పించమని. దావీదుకి ఏం చెప్పాడు? అరౌనా కళ్ళానికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి బల్లర్పించమని చెప్పాడు. యాకోబుకు ఏం చెప్తున్నాడు? బేతేలుకెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి బల్లర్పించమని చెప్తున్నాడు. కాబట్టి యాకోబు కూడా లోబడ్డాడు. లోబడి మరి బేతేలుకి వెళ్తా ఉన్నాడు. ఆ తర్వాత వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి బల్లర్పిస్తా వచ్చాడు. దేవుని మాటలకు లోబడి తను వెళ్తూ వచ్చాడు. మరి ఆ ఆదికాండం 35వ అధ్యాయం ఏం రాయబడిందంటే, మరి ఆ చుట్టూ ఉన్నటువంటి జనులు, చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మరి యాకోబు కుమారులను తరమలేదు అని చెప్పి అక్కడ రాయబడింది. అంటే చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారా యాకోబు కుటుంబీకులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఎంతో మరి ఆపద కలిగే అవకాశం ఉంది. అయితే దేవుడు ఏం చేశాడంటే మరి తన భయము అంటే దేవుడు తన భయము ఆ చుట్టూ ఉన్న జనం మీదకి రప్పించాడు. కాబట్టి వాళ్ళ భయముతో యాకోబు కుమారులను ఏం చేయలేదు? తరమలేదు. ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే యాకోబు కుటుంబం మీదకి
రావలసినటువంటి కీడు నష్టము రాకుండా ఆగిపోతా వచ్చినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. దేని ద్వారా? దేవుని మాటకి లోబట్టం ద్వారా. దావీదు విషయంలో ఏం చూస్తున్నామంటే గమనించండి. దావీదు లోబట్టం ద్వారా ఉన్న తెగులు విడిచిపోయింది. యాకోబు లోబట్టం ద్వారా రావలసిన నష్టము రాకుండా ఆగిపోతా వచ్చింది. అంటే మన జీవితంలో దేవునికి లోబడితే, దేవుడు చెప్పింది మనం చేస్తే మరి ఉన్న సమస్యలు మనల్ని విడిచిపోతాయి. అలాగే మన మీదకి రావలసిన సమస్యలు, మన మీదకి రావాల్సిన కష్టాలు, మన మీదకి రావాల్సిన శోధనలు, మన మీదకి రావాల్సినటువంటి బాధలు రాకుండా అవి ఏమవుతాయి? ఆగిపోతాయి. దేవుడు ఆ విధంగా కార్యం చేయగలడు. కాబట్టి మనం దేవునికి లోబడాలి. దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుని యొక్క మాటల ప్రకారం జీవించే వారంగా మనం ఉండాలి. వాక్యంలో మనం చూస్తా వచ్చాము. పోయెను అనే మాట రాయబడిన 5 సందర్భాలు మనం చూస్తా వచ్చాం. మొదటిది దోషము తొలగిపోయెను. కారణం ఏందంటే యెషయా తన దోషాన్ని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. రెండో మాట మరి శత్రువులు శత్రువులు ఇశ్రాయేలుకు విరోధం ఒక్క మాటైనా పలకడానికి వారికి గుండె చాలకపోయెను. శత్రులు ఎంతో భయపడ్డారు. కారణం ఏందంటే యెహోషువ నేను కాదు దేవుడే అని తను తగ్గించుకుని దేవుని హెచ్చించిన వాడుగా ఉన్నాడు. మూడవది అష్షూరు రాజు తిరిగిపోయెను సిగ్గునొందిన వాడై. శత్రువు తిరిగిపోయాడు. కారణం ఏందంటే చేయవలసిన విధానం హిజ్కియా రాజు ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. నాలుగవది దెయ్యము వదిలిపోయెను. కారణం ఏందంటే పౌలు దేవునికి దాసుడుగా ఉండి దేవుని పని చేస్తూ వచ్చాడు కాబట్టి. ఐదవది మనం చూస్తా వచ్చాము విడిచిపోయెను. తెగులు విడిచిపోయింది. కారణం ఏందంటే విధేయత. గమనించండి. మరి 5 సందర్భాల్లో 5 కార్యాలు మనం చేయాలి. 5 కార్యాలు చేయటం ద్వారా 5 విధాలుగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మనం చేయవలసిన 5 కార్యాలు ఏందంటే మనలో ఉన్న లోపాలని, పాపాలను ఒప్పుకోవాలి. అలాగే మనల్ని మనం తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చించాలి. అలాగే సరైన విధానం దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి దాసులంగా ఉండి దేవుని పనిచేసే వారంగా ఉండాలి. ఆ తర్వాత దేవునికి లోబడే వారంగా ఉండాలి. ఈ 5 అనుభవాలు మనలో ఉంటే దేవుడు 5 కార్యాలు జరిగిస్తాడు. మన దోషము తొలగిపోనట్లుగా చేస్తాడు. అలాగే మరి శత్రువులకు గుండె చాలకపోనట్లుగా దేవుడు చేస్తాడు. అలాగే శత్రువు తిరిగిపోనట్లుగా దేవుడు చేస్తాడు. మనకున్న సమస్యలు మరి వదిలిపోనట్లుగా దేవుడు చేస్తాడు. మనకున్నటువంటి సమస్యలు మరి విడిచిపోనట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి 5 అనుభవాలను కలిగిన వారమై ఈ 5 విధాలైన మేలు మనం పొందుకోవాలన్న వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. 5 అనుభవాలు కలిగి జీవించే విషయంలో ఎక్కడ మనం తప్పుతున్నాం మనం గ్రహించి వాటిని ఒప్పుకుని మనం క్షమాపణ కోరిక ఇకనైనా ఈ 5 అనుభవాలను కలిగి జీవిస్తూ ఈ 5 విధాలైన మేలు మనం పొందుకునే వారంగా ఉండాలి. ప్రభువు అలాగున మనకు సహాయం చేయనుగాక.